నేను ఇంతకుముందు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయినా. నేను ఎవరో తెలియకపోయినా సత్యన నన్ను నమ్మి టికెట్ ఇచ్చిండు. 26వ వార్డు అభ్యర్థిగా నిలబెట్టిండు. మీరందరూ మీ ఇంటి సమస్య అయినా, వార్డు సమస్య అయినా, ఏ సమస్య అయినా కూడా నేను ముందుండి మీకు పరిష్కారం చేస్తానని మాటిస్తున్నా. ఈసారి దయచేసి నన్ను ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము పోయినసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినాం, ఓడిపోయినాం. ఈ అమ్మాయి బాగా పనిచేస్తాను సర్వే రిపోర్ట్ ఆధారంగా మాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించి ఆ ఆశీస్సులతో మమ్మల్ని 26వ వార్డులో బరిలోకి దించిన గత సత్యనారాయణ సార్కి మొదటిగా ధన్యవాదాలు. ఇక్కడ ఇప్పుడు సత్యనారాయణ గారి చొరవతోటి 3,50,00,000 రూపాయలతోటి చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నిధులు కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మొన్న ప్రారంభోత్సవం కూడా జరిగింది. చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం జరుగుతున్నది. ఆ కోతుల విడుదల లేకుండా కూడా చేయడానికి సారు పట్టియడానికి అంగీకరించిండు. మన ప్రతి వాటర్కు పైన సింటెక్ ట్యాంకులు కానీ పేద ముసలి వాళ్లకు కూర్చోవడానికి సిట్టింగ్ బేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు వాటిని కూడా అమర్చడానికి సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ప్రతి ఇంటింటికి సిట్టింగ్ బేషన్ ఏర్పాటు చేయడం కానీ, మెట్లు కానీ, ఆ ట్యాంకులు కానీ, నీటి సరఫరా కోసం కొత్త లైన్లు ఏర్పాటు చేయడం కానీ ప్రతి ఒక్క సమస్యపై సార్ గారు స్పందించి మొన్నటి మీటింగ్లో హామీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు అమల్లోకి ఎలక్షన్ తర్వాత అమల్లోకి రావడం జరుగుతుంది. కావున దయ ఉంచి 26వ వార్డులో నా భార్య అయిన ఊరగంటి దుర్గం రాధా గారిని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన.